యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము. మనమందరం కూడా కలిసి 11వ వచనాన్ని చదువుతాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరజ్జీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టిననియు దీని వలన మీకు తెలుసుకొందురు. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, వందన స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా గంభీరమైన స్వరములతో, సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో ప్రభువును స్తుతించే సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేశారు. మీ ఇంటిని వాక్యమును ప్రేమించి రాగలిగిన ప్రజలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా, ఎవరి ఆత్మీయ అక్కర్ల కొలది వచ్చారో ప్రభా మీరు మాట్లాడము. నిష్ప్రయోజకమైన దాసుని ప్రభా, మీ దాసుని ఆత్మాభిషేకంతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మాకు కావలసిన మీ మాటలను అనుగ్రహించి, మా మంచి బోధకుడివి, మా రబ్బునివి ప్రభా, మీ ధర్మశాస్త్రంలో ఉండే ఆశ్చర్యకరమైన సంగతులను గ్రహించి తెలుసుకున్నట్లు వినగల చెవిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయంలో మనం 7 జాతులను గురించి మనం ఆరంభించి కొనసాగుతూ ఉన్నాము. 3వ అధ్యాయంలో అందులో 6వ జాతి వారు అమోరీయులను గురించి గత వారము మనం ఆరంభిస్తూ వచ్చాం. అమోరీయులు అనేటువంటి పదానికి అర్థం ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తూ అందులో కొన్ని సంగతులను మనం చూస్తూ వచ్చాం. అమోరీయులు ఏ పాపమునకు గుర్తుగా ఉన్నారో చూసాం గత వారం. కాబట్టి అమోరీయులు ఏ పాపమునకు గుర్తుగా ఉన్నారు అని అంటే, వారు అహంకారమునకును, అతిశయమునకును, గర్వమునకు వారు సాదృశ్యముగా ఉన్నారు అని. కాబట్టి అమోరీయులు అనేటువంటి పేరునకు అర్థం మనం చూస్తే, వారు పర్వత ప్రాంతాలలో నివసించువారు అని అర్థం. అమోరీయులు అని అంటే వారు పర్వత ప్రాంతాలలో నివసించేటువంటి వారని అర్థం. కాబట్టి ఈ దినము అమోరీయులను గురించిన 2వ పాఠాన్ని చూస్తాం. ఈ పాఠంతో అమోరీయులను గురించిన సంగతిని ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత చివరి 7వ జాతి ఉంది. వారు ఎవరంట? యెబూసీయులను గురించి చూస్తాం. ఈ దినము అమోరీయులను గురించినటువంటి మరికొన్ని సంగతులు. అమోరీయులు అని అంటే పర్వత ప్రాంతాలలో నివసించినటువంటి వారు అని అర్థం. సరే, వారు ఉండే ప్రదేశం కూడా అట్లనే ఉంటుంది. వారు పర్వత శ్రేణులలో, పర్వత ప్రాంతాలలో, కాబట్టి ఈ అమోరీయులు నివసించేటువంటి వారిగా ఉన్నారు. మనం న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనంలో చదువుతాం. అర్నోను నది మొదలుకొని అమోరీయుల ప్రాంతములన్నిటినీ, కాబట్టి వీరు పర్వత ప్రాంతాలలో నివసించినటువంటి వారు అనే పాట కూడా ఉంటుంది. సరే, ఆ మాటను గుర్తుంచుకోండి. అమోరీయులు అంటే పర్వత ప్రాంతాలలో నివసించినటువంటి వారని. ఈ రాత్రి ఒక 4 తలంపులు అమోరీయులను గురించి జ్ఞాపకం చేసుకొని అక్కడ మనం ముగిస్తాం. ఈ అమోరీయులను గురించి రాజుల 2వ గ్రంథంలో మనం చదవగలుగుతూ వస్తాం. 21వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 21వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 21వ అధ్యాయము మనం 11వ వచనాన్ని చదువుతాం. కాబట్టి 21వ అధ్యాయము 11వ వచనంలో మనష్షేని గురించి మాట్లాడుతున్న సందర్భంలో, తాను ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై ఉన్నాడు. ఆ మనష్షేని గురించి మాట్లాడుతున్న సందర్భంలో
అక్కడ సాదృశ్యంగా ఎవరిని తీసుకొచ్చారు? అమోరీలను తీసుకుని వచ్చారు. అమోరీలను దేనికి సాదృశ్యంగా తీసుకొచ్చారు ఆ సందర్భంలో అని అంటే, ఈ మనస్సు అనేటువంటి రాజు ఇశ్రాయేలీల రాజు. కాబట్టి ఈయన అమోరీలను గురించి అక్కడ ప్రస్తావించటం దేని కొరకు ప్రస్తావించారు అంటే, అమోరీలను మించిన చెడు నడత కనుపరచి. అంటే అమోరీలను మనస్సే దేనితో పోలుస్తూ వచ్చారు అక్కడంటే, అమోరీలే చెడు నడత నడిచేటువంటి వారు అయితే, మనస్సు అయినటువంటి రాజు ఈ అమోరీల యొక్క చెడు నడత కంటే మరింతగా వారు చెడు నడత నడిచేటువంటి వారు. కాబట్టి దాని వలన, వారి నడత వలన వారు దేవునికి అసహ్యమైనటువంటి వారిగా కనపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ అమోరీయులు దేనికి సాదృశ్యంగా ఉన్నారు అని అంటే, వారు చెడు నడత నడిచేటువంటి వారు. అంతకంటే ఇంకొక మాట ఉంది ఆడ, హేయమైనటువంటి కార్యములను చేసి. ఈ చెడు నడత కంటే ముందు ఎలా ఉన్నారు వారు అని అంటే, వారు హేయమైనటువంటి కార్యములను చేసేటువంటి వారంట. ఏంటిది అమోరీలు హేయమైనటువంటి కార్యము ఏమిటి అనేది మనం చూస్తే, ఈ 21వ అధ్యాయము 6వ వచనంలో అమోరీలను గురించిన సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. అతడు తన కుమారుని, అంటే ఇక్కడ మనుష్యుని గురించి రాయబడింది, అంటే అమోరీల కంటే హేయమైన కార్యము. అతడు తన కుమారుని అగ్నిగుండమును దాటించి జ్యోతిష్యమును శకునములను వాడక చేసి యక్షిణీ గాండ్లతోనూ సోదెగాండ్లతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి అది. కాబట్టి ఈ మనుష్యుని గురించి ఇక్కడ రాయబడతా వచ్చింది, అమోరీలకు మించిన చెడు నడత. ఏం నడిచాడు ఈ మనస్సు అంటే, ఇక్కడ ఒక మాటను చదువుతూ ఉన్నాం, తన కుమారుణ్ణి అగ్నిగుండము దాటిస్తూ వచ్చారు. కాబట్టి అగ్నిగుండమును దాటించి జ్యోతిష్యములను శకునములను వాడుక చేశారు. కాబట్టి ఇది అమోరీయుల యొక్క లక్షణం. ఇది ఇటువంటి హేయమైనటువంటి కార్యములు ఎవరు చేస్తారు అంటే అమోరీయులు చేస్తారు. ఈనాడు విశ్వసించబడినటువంటి దేవుని యొక్క ప్రజలు, కాబట్టి వారు ఇటువంటి హేయమైనటువంటి కార్యములు వారు ఏమాత్రమును కూడా చేయ వీలు లేదు. ఒకవేళ ఈ కార్యములను తలపెడితే నువ్వు ఇంకా ఎవరివి? అమోరీయుడివే. కాబట్టి ఈనాడు తమ కుమారుని అగ్నిగుండమును దాటించుట అనే మాట ఇక్కడ చూస్తే, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలోనికి వస్తాం. రాజుల మొదటి గ్రంథం, ఇది ఎవరి యొక్క లక్షణం అక్కడ మనం రాయబడింది. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనం. ఇశ్రాయేలీయుల ఎదుట యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచార రీతిగా. కాబట్టి ఇక్కడ రాయబడతా వచ్చింది ఏమనంటే, ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని. చూసారా, ఇది అమోరీల యొక్క ఆచారం. ఇప్పుడు ఈ అమోరీల యొక్క ఈ ఆచారమును, అమోరీలు చేసినటువంటి హేయమైనటువంటి కార్యమును ఇప్పుడు ఎవరు చేస్తున్నాడు? ఇశ్రాయేలు రాజు అయినటువంటి మనష్షే చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులకు రాజుగా, అధిపతిగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ప్రజలకు నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక వ్యక్తి. తద్వారా కాబట్టి ఆ నాయకత్వం ద్వారా తాను చేసినటువంటి ఆ ప్రకారము, కాబట్టి ఈయన గురించి ఏమని రాయబడింది అక్కడ మన 11వ వచనంలో, యూదావారు పాపం చేయుటకు, యూదారాజు కదా మనసే, యూదారాజేనా? యూదారాజు అని మనసు, క్షమించండి, నేను ఇశ్రాయేల్ రాజు అన్న అందుకని. కాబట్టి యూదా రాజు అయినటువంటి మనస్సు చేసినటువంటి తన ద్వారా యూదా ప్రజలంతా కూడా పాపం చేయుటకి తనేమై ఉన్నాడు? కారణమయ్యాడు. అంటే ఈ అమోరీయులు మించినటువంటి నడత. ఒకవేళ అమోరీయులు వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే, అమోరీల
యెహోవా వెళ్ళగొట్టిన ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచారము ఎవరు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు యూదారాజు చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రియ సహోదరి, ఏంటి ఈ ఆచారము అంటే, ఈ మనష్షే తమ కుమారులను అగ్నిగుండము దాటించాడంట, జ్యోతిష్యమును శకునములను వాడుక చేసుకున్నాడంట. ఈనాడు విశ్వాసం లేకపోలే ఇట్లాంటి వాళ్ళు కదా. జ్యోతిష్యమును కదమ్మా, చనిపోయినప్పుడు చాలా గొప్పగా సాక్ష్యం చెబుతాం కదమ్మా. వారు బ్రతికున్నప్పుడు చేసిన కార్యములు మాత్రం మరుగు చేస్తాం, చనిపోయినప్పుడు మాత్రము వారి గురించి గొప్ప చెబుతాం. వారు బ్రతికున్నప్పుడు వాడు చేసిన కార్యములు మాత్రం అప్పుడు మళ్ళీ గుర్తు చేయము. ఏదో లేనా పోయిన వాళ్ళు కదా, వాళ్ళ గురించి మంచిగా. కాబట్టి ఎటువంటి ఆచారాలు అని అంటే, అగ్నిగుండమును దాటించటము అనేది, జ్యోతిష్యమును శకునములను చూపించటం. ఈనాడు లేకపోలే ఇటువంటి విశ్వాసులు. జ్యోతిష్యుని ఆశ్రయించేవాళ్ళు, సంఖ్యాశాస్త్రాన్ని ఆశ్రయించేవారు, తర్వాత శకునములను చూసేటువంటి వారు, తర్వాత సోదెగాండ్లతో సాంగత్యము. సోది చెబుతామని వస్తారు ఇంట్లో బట్టి కదమ్మా. ఆమె చెప్పే దాంట్లోనే మనకు అర్థమవుతుంది ఏం చెబుతుందంట. ఆమె చెప్పేదంతా సోదే కదా. సోది చెప్తామని అంటే ఆ సోది వినటానికి మనం డబ్బులు ఇచ్చి కూర్చుంటాం. ఇది ఎవరిదంట? ఇది అమోరీయుల యొక్క ఆచారము. నీ విశ్వాస జీవితంలో అమోరీయుల యొక్క ఆచారంలో నుంచి వెలుపలకు వచ్చావు కదా. ఇంకా అమోరీయుల యొక్క ఆచారంలో నీ జీవితంలో ఎందుకని? అమోరీయులు ఆచరిస్తున్నటువంటి ఈ అగ్నిగుండమును దాటించటము, జ్యోతిష్యమును శకునములను యక్షగాండ్లను సోది చెప్పుట, ఇవన్నీ దీని ద్వారా మనస్సే ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలను కూడా ఏం చేస్తూ వచ్చాడంట? చెడు నడత నడచడానికి యూదావారు పాపము చేయుటకు ఎవరు కారకుడయ్యాడు? ఈ మనస్సే కారకుడయ్యాడు. కాబట్టి ఇది అమోరీయుల యొక్క ఆచారం. 17వ అధ్యాయంలోనికి వస్తే, రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేటకై తమ్మును తాము అమ్ముకొని. చూసారా, ఈయన కూడా యూదారాజు అనేటువంటి ఆహాజు ఏలుబడిలో వచ్చాడు, ఆయన కుమారుడైనటువంటి హోషేయ. కాబట్టి వీరు యెహోవా దృష్టికి చెడుతనము చేశారంట. కాబట్టి వారు ఏం చేస్తూ వచ్చారు? తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునములను చిల్లంగితనములను వాడుక చేసుకుని, కాబట్టి తద్వారా దేవునికి వారు ఏం తీసుకుని వచ్చారు? దేవునికి కోపమును తీసుకొని వచ్చారు. కాబట్టి ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయంలోనికి వస్తే, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 6వ వచనము. ఒక లేవీయుడు ఇశ్రాయేలు దేశమున తాను విదేశీగా నివసించిన ఒక దాని నుండి యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ యెహోవా సన్నిధిని నిలుచు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. ఆ జనముల యొక్క హేయ కృత్యములు చేయటానికి నీవు ఏమాత్రము కూడా సాహసించి దానిని చేయకు, అవి నేర్చుకోవద్దు. తన కుమారుడనైనను తమ కుమార్తెనైనను వానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునములను గాని సర్పశకునములను గాని చెప్పు వానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలుకునినైనను కన్న పిశాచి నడుగువానినైనను దెయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనియా కూడదు. ఎవరి గురించి చెబుతున్నాడు?
లేవీయుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్నాయి. అంటే వీళ్ళు యాజకులు, మనమే ఇశ్రాయేలు గురించి రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఆ జనముల హేయ కృత్యములను నువ్వు నేర్చుకోవద్దు. ఈ రాత్రి ఎట్లున్నా మన ఆత్మీయ జీవితం ఆ హేయ కృత్యములను మనము కూడా నేర్చుకుంటూ ఇంకా దానికంటే ద్వితీయోపదేశకాండంలో మరింత ఎక్కువ ఇచ్చాడు ఈ అమోరీయుల యొక్క హేయ కృత్యములను గురించి. కాబట్టి వాళ్ళు ఎట్లా ఉంటారంట, కుమారులైనను అగ్నిగుండం ఏం చేయకూడదు, నువ్వు ఇశ్రాయేలీయులు అయితే నీ బిడలను అగ్నిగుండంలో దాటించకూడదు. కాబట్టి శకునము ఇంకా శకునంలో రకాలు చదువుతున్నాడు. సోదెగా మేఘ శకునం అంట, సర్పశకునం అంట. కాబట్టి చిల్లంగి వాడినైనా, మాంత్రికునైనా, ఇంద్రజాలికునైనా సమస్య వస్తే చాలు కాలుకు దారం కట్టుకుని వస్తారు. లేరా మందిరంలో అట్టోళ్ళు? ఏమా కాలుకు దారం కట్టుకుని వచ్చో లేరా అని? దేనికంటే ఇది? ఎవరి దగ్గరికి వెళ్ళావు నువ్వు? చిల్లంగితనం చేసేవాడి దగ్గరకో, సోది చెప్పేవాడి దగ్గరకో, ఇంద్రజాలి దెయ్యంలో దెయ్యంలో నువ్వు వెళ్ళగొడతానని దెయ్యం విచారించేవాడి దగ్గరకో, ఇంకా కాస్త దెయ్యాన్ని కొనుక్కొచ్చుకున్నావు. అది కాలికి కట్టుకుంటే విడిచిపోగా అది నీకు వెంటనే వస్తుంది. తెలుసా ఆ సంగతి? కాబట్టి ఇటువంటి వారు ప్రభు బలలో వేస్తూ ఉంటే, ఇటువంటి వారు ప్రభుని స్తుతిస్తూ ఉంటే, ఇటువంటి వారు నోరు తెరిచి ప్రభుని ఆరాధన చేస్తూ ఉంటే ప్రభుకి ఏమైనా మహిమ వస్తుందా? ప్రభు ఏమైనా గణపరచబడతాడా? ఇట్లాంటి హేయ కృత్యములను ఏం చేస్తూ ఉన్నారంట, నేర్చుకునేటువంటి ప్రజలు వారు ఎవరో కాదు, అమోరీయులు. ఒకవేళ మీ మెడలో కాళ్ళు ఏడన్నా తాయెత్తులుంటే పీకి పడేయండి వాటిని అనుసరించి ప్రభు బలలో చేయవేమాకండి. అవి కట్టుకొని వచ్చి ప్రభు సన్నిధిలో ఆరాధించబాకండి. అవి కట్టుకొని వచ్చి ప్రభు సన్నిధిలో గణపరచబాకండి. ప్రభువుకు అవమానం అది. ప్రభు సహించడు. ఏమయ్యాడంట అక్కడ వారి మీద దేవుడు? ఏమయ్యాడంటమా? కోపించాడంట. అది దేవుని యొక్క ఉగ్రత తప్ప దానివల్ల నీకేం మేలు లేదు. అలా చేయటం అనేది దేవుడు నీ మీద ఏం చేస్తాడు? కోపగించుకుంటాడు. కాబట్టి ఇలాంటి ప్రజలముగా మనం ఏమాత్రము కూడా నేర్చుకొనకూడదు అంటాడు. లేవీయులకు రాస్తూ లేవీయ కాండము 18వ అధ్యాయము 21వ వచనం. లేవీయ కాండం 18వ అధ్యాయము 21వ వచనం. నీవు ఏమాత్రమును నీ సంతానమును మెలేకు నిమిత్తము అగ్ని గుండమును దాటనియా, నీ దేవుని నామమును తద్వారా నువ్వేం చేసిన వాడు అవుతావు. కాబట్టి అపవిత్రపరుస్తున్నావు నువ్వు దేవుని నామాన్ని. కాబట్టి మెలేకు నిమిత్తము పుట్టినోట్లు ఏమనుంది? అమోరీయులకు కూడా దేవతలు ఉన్నారు. అమోనీయులైనా వాళ్ళ దేవతలే ఇవి. ఏంటి అవి? నువ్వు కట్టుకునే తాయెత్తులు. కాబట్టి నువ్వు ఏమాత్రము నీ సంతానమును మెలేకు నిమిత్తం అగ్నిగుండమును దాట వీలు లేదు. కాబట్టి తద్వారా నువ్వు దేవుని యొక్క నామమునకు ఏం తీసుకుని వస్తున్నావు? అపవిత్రపరుస్తూ ఉన్నావు. ప్రభు అన్నాడు, నేనెవరిని? యెహోవాను అన్నాడు. అన్న తర్వాత ఇప్పుడు 26వ వచనంలోనికి వస్తాం. ఈ మాట బాగా అర్థం చేసుకుందాం. ఏమన్నాడు? ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను, ఎవరున్నారు ముందుగా? ఇప్పుడు మన ధ్యానంలో ఇప్పుడు అమోరీయులు ఉన్నారు. మీకంటే ముందుగా ఆ దేశంలో ఉన్నారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? అమోరీయులు. వారిని ఇప్పుడు ప్రభు ఏం చేశాడంట? వెళ్ళగక్కాడంట. వెళ్ళగక్కటం అంటే వమిటింగ్ చేసుకున్నాడు. వెళ్ళగక్కటం అంటే ఏంటమ్మా? కక్కటమే, లోపలిది బయటకు గక్కేయటం. ఎప్పుడు గక్కుతాం? మనకు పాడంది తిన్నప్పుడు కదా, ఇండైజేషన్ అయినప్పుడు కక్కేస్తాం కదా. కాబట్టి అంటే ప్రభుకి ఎంత అసహ్యమో చూడండి. అంటే ఒక్క నిమిషం కక్కి పడేస్తాడంట. వాళ్ళని గక్కినట్టు మిమ్మును వెళ్ళగ్రక్కి వేయకుండానట్లు దేనిని కూడా చేయక, కాబట్టి ఈ హేయక్రియలన్నిటిలో దేనిని చేస్తివా నేను నిన్నేం చేస్తాను? వెళ్ళగరుకుతా. ఎందుకు? అది నాకు అపవిత్రపరిచేది, అది నాకు అసహ్యమైంది.
కాబట్టి వెళ్ళగ్రక్కుట అనే మాటని ఇంకా కిందకి 29 వచనం, ఎవరట్టి హేయక్రియల్లో దే ఆ, వారు ప్రజలలో నుండి ఏమవుతారంట, కొట్టివేయబడతారు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు మనల్ని మన నోట వెళ్ళగ్రక్కేటువంటి పరిస్థితి అది అమోరీల యొక్క లక్షణం ఈ రాత్రి. కాబట్టి ఎట్లా ఉంది మన యొక్క నడత, చెడు నడత? కాబట్టి అమోరీల యొక్క ఆ ఆచారములు దేనిని ఇంకా మనం వదలకుండా ఉన్నాము అని, అమోరీల యొక్క ఆచారం నేనేంటో మీకు ఇప్పటివరకు జ్ఞాపకం చేశా. ఇవన్నీ కూడా అమోరీల యొక్క ఆచారమే. ఇంకా విశ్వాస జీవితంలో రక్షింపబడ్డానంటావు, ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నావు, ప్రభుని ఆరాధిస్తున్నానంటావు, ప్రభు నాకు మేలు చేశానంటావు. అయితే ఈ ఆచారాల దగ్గరికి వచ్చేసరికి దానిని మాత్రము విడిచిపెట్టము. సోదగాల దగ్గరికి వెళ్తావు, వాళ్ళ దగ్గరికి వెళ్తావు, వీళ్ళ దగ్గరికి వెళ్తావు, అవి వేసుకుంటావు, ఇవి వేసుకుంటావు. ప్రభు వెళ్ళగక్కుతాడు సుమా, జాగ్రత్త. ప్రభుకి అది ఏంటంటే కడుపులో అసహ్యం అన్నమాట, కక్కి పడేస్తాడు అంతే. ఎంతటి అసహ్యం అంటే ప్రభుకి అంత అసహించుకుంటాడు. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను గురించి నేను జ్ఞాపకం చేస్తున్నా. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయటయందు అసహ్యపడుటకు ఆ యవనులు ఏమయ్యారంట, జనులు అసహ్యపడటానికి ఇద్దరు వ్యక్తులు కారణమయ్యారు. ఇక్కడ ఎవరు వాళ్ళు? ఏలి యొక్క ఇద్దరు కుమారులు. ఎవరు వాళ్ళు? ఓఫ్ని, ఫినెహాస్. కాబట్టి ఈ రాత్రి నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఎట్లుంది ఒకసారి జ్ఞాపకం చేసుకో. అమోరీలు దేనికి సాదృశ్యముడు అంటే చెడు నడత నడిచారు. ఎలాగూ చెడు నడత అంటే వారి యొక్క హేయమైనటువంటి కార్యములు ఏంటో, వారి హేయమైనటువంటి కార్యములను మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి మన విశ్వాస జీవితంలో అవి చేయకుందుముగా. కానీ అందుకే పౌలు అపోస్తలుడు కొలసీలకు రాస్తూ కొలసీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో, కొలసీ పత్రిక 2వ అధ్యాయము, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై అది. కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠములకు ఏమవ్వాలా? మృతి పొందాలా. అవి మృతి పొందకుండా ఇంకా లోకం యొక్క పాఠములు, ఆ హేయమైనటువంటి కార్యములు నేర్చుకుంటూ పోతా ఉన్నావు. కాబట్టి నువ్వు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠములకు నువ్వు చనిపోవాలా అని చెప్పేమంటాడు. ఇప్పుడు లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు. ఇది ఇంకా ఈ పద్ధతి ఏమంట. కాబట్టి క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠము నువ్వు చనిపో. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడితే క్రీస్తు లోకం యొక్క మూలపాఠంలో నువ్వు చనిపో. ఇంకా ఎందుకు సోదగాళ్ళకి, వాళ్ళకి, వీళ్ళకి. కాబట్టి అమోరీల యొక్క హేయమైనటువంటి ఆ కార్యముల జీవితంలో ఇంకా ఎందుకు ప్రస్ఫుటంగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ మూలపాఠంలో నువ్వు మృతి చెందు. కాబట్టి ఆ లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల యొక్క ఆజ్ఞలను, పద్ధతులు, అవి మనుషులవి, అమోరీల పద్ధతులు. కాబట్టి ఏంటి అంట, పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు, ఎదురు రావద్దు, లోపల ఉండు, బయట ఉండు, కుక్క వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది కదమ్మా. ఇవన్నీ కూడా ఏంటివి? అవి హేయమైనటువంటి కృత్యములు, కార్యములు. కాబట్టి ఏ కారణం చేతనో పాపం భర్త చనిపోతే ఎదురు పోవు మనం కదమ్మా. ఏమో నష్టం జరిగిపోద్ది అంట ఆమె ఎదురు వస్తే. ఎవరామా? భర్త చనిపోతే ఆమె ఎదురు వస్తే మనకేమో జరిగిపోద్ది అంట. ఏం జరిగిపోద్ది? ఒక దినం మనం ఆ స్థితిలోకి రామా? ఒక దినం ఆ పరిస్థితి మనం ఎదుర్కోమా? అప్పుడు నిన్ను చూసి ఎవరన్నా దాక్కుని పక్క వెళ్ళిపోతే మనకెంత? పిల్లి వచ్చింది అనుకోమా, పోతామా? లేరా ఇంకా? ప్రియ సహోదరి జాగ్రత్త. కాబట్టి లోకములో మనుషులు ఆజ్ఞల పద్ధతులు అనుసరించినాడు. చేత పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టుకోవద్దు, చేత అవన్నీ వాడుకోవడం చేత నశించిపోను. ఇప్పుడు 3వ అధ్యాయంకి వస్తాం. 3వ అధ్యాయము 7వ వచనం.
పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి, అది పూర్వము వారి మధ్య నివసించినప్పుడు, ఎవరి మధ్య? అమోరీల మధ్య నివసించినప్పుడు, వారి మధ్య నివసించినప్పుడు వీటిని అనుసరించావు. ఇప్పుడు వారి మధ్య లేము, మనం ఎవరి మధ్య ఉన్నాం? మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి. వీఆర్ ఆల్ ద సపరేటెడ్ పీపుల్. కాబట్టి వారి మధ్య నుండి, కాబట్టి మనం బయలువెడలు వచ్చాము కానీ వారి యొక్క హేయమైనటువంటి కార్యముల నుంచి మాత్రం మనం బయటికి రాలేకపోతా ఉన్నాం. ఎంత విచారకరం! ప్రభు యొక్క ఉగ్రత శీఘ్రంగా వారి మీద రగులుకుంది. కాబట్టి ప్రభు వారిని క్రక్కి వేశాడు. కాబట్టి నీ అంతం కూడా అంతే. ఇక్కడ అన్నాడు కదా, ఏమన్నాడు? మనం ఏదో చదివిన మాట 6వ వచనం, వాటి వల్ల 6వ వచనం కాదక్క, మనం ఏం చదివాము? 7వ వచనమా? పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు వాటిని అనుసరించి, అది కాబట్టి మనం వాటి మధ్య ఒకప్పుడు ఉన్నాం, ఇప్పుడు వాటి మధ్య లేము. ఆ తర్వాత 2వ అధ్యాయంలోనికి వస్తాం. కొలస్సీ 2వ అధ్యాయము 8వ వచనం, ఆయనను అనుసరింపక మనుషుల పారంపరాచారమును ఈ లోక సంబంధమైన మూలపాఠమును అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవడవడైనా, అది ఆయనను అనుసరింపక మనుషుల పారంపరాచారమును, అది అమోరీల యొక్క ఆచారం. కాబట్టి ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో, దీని ద్వారా దేవుడు నిన్ను వెళ్ళగక్కుతాడు. దీని ద్వారా దేవుని యొక్క ఉగ్రత శీఘ్రమే నీ మీద రగులుకుంటుంది. అట్లా వండుకున్నట్లు తీర్మానం చేసుకో. పౌలపోస్తుడు ఎఫెసీకి రాస్తూ, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, అక్కడ నేను దీన్ని ముగించుతా. 2వ అధ్యాయం 2వ వచనం, ఎఫెసీ పత్రిక అనుసరించుచూ ఉన్నావు. నువ్వెన్ని గన చేస్తూ ఉంటే, నువ్వు ఇదాగనే ఆచారంలో, అమోరీల ఆచారంలో ఆచరిస్తూ ఉంటే, నీవు వాయుమండల సంబంధమైనటువంటి అధిపతిని నువ్వేం చేస్తున్నావు? వాడివి అనుసరించుచున్నటువంటి వాడు. వీరి యొక్క అంతము, ఈ తలంపు ముగింపులో ఒక మాట జ్ఞాపకం చేసి నేను 2వ తలంపులోనికి వెళతాను. 32వ అధ్యాయము సంఖ్యాకాండము 32వ అధ్యాయము, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 13వ వచనం. చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ, చాలు, చెడు నడత నడిచిన ఆ తరం వారందరూ ఏమైపోయారు? చాలు. కాబట్టి మనము ఇట్టి చెడు నడత నడచుకున్నట్లు, కాబట్టి మనం తీర్మానం కలిగి ఉందాం. ఈ అమోరీల యొక్క ఆచారములో హేయమైనటువంటి కార్యముల ద్వారా నడిచినటువంటి చెడు నడత వాడు ఎటువంటి పరిస్థితులను తీసుకువెళ్ళింది నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇది అమోరీలను గురించినటువంటి మొదటి తలంపు. వారు చెడు నడత నడిచి హేయమైనటువంటి కార్యములను చేయనటువంటి వారు. దానిని అనుసరించినటువంటి వాడు ఎవడు? యూదారాజు అయినటువంటి మనష్షే. ఇప్పుడు 2వ తలంపు వీరిని గురించి జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీలను, అనగా యోర్దాను అవతలనున్న గిలాదు నందలి అమోరీల దేశంలో కాబట్టి చితకగొట్టి వారిని ఏం చేశారంట? కాబట్టి ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసి, గిలాదు నందలి, అవతల ఉన్న గిలాదు నందలి అమోరీలు, లేకపోతే ఇలా చెప్తా, గిలాదు నందున్న అమోరీలు. 2వ తలంపు వీళ్ళని గురించి మనం చూస్తున్నాం, అమోరీలను గురించి. కాబట్టి ఈ గిలాదుని గురించి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 31వ అధ్యాయము, సంఖ్యాకాండము 31వ అధ్యాయము, 31వ అధ్యాయము మొదటి వచనం.
ఆ, 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 ఉమ్, ఆ, 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 ఆ. కాదు కాదక్క 32వ అధ్యాయము 32వ అధ్యాయం 32వ అధ్యాయం మొదటి వచనం రూబేనీయులను ఆ, ఉండెను గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి ఉమ్, 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 ఆ, 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 ఉమ్, చాలక్క చాలు. నేను తర్వాత వివరంగా మాట్లాడి చెప్తా. ఇప్పుడు గిలాదు ఎటువంటి స్థలమో నేను మీకు జ్ఞాపకం చేయడానికి చదివించా. ఇప్పుడు గిలాదు నందున్నటువంటి అమోరీయులు, గిలాదు ఎటువంటి స్థలము అని అంటే మందలకు తగిన స్థలము. ఒక మాట చెప్పాలి అని అంటే అది చాలా సుఖము సౌఖ్యము కలిగినటువంటి స్థలం. ఒకవేళ మందను అక్కడ వదిలేస్తే వారు కాముగున్న కూడా ఆ మందకు సరిపోయినటువంటి ఆహారము ఆ గిలాదు ప్రదేశంలో దొరుకుతుంది. ఎందుకనంటే అక్కడ కొన్ని నదుల పేర్లు చెప్పాడు, అరారోతు, దీపోను, యాజేరు, నింబన. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడ పారేటువంటి నదులు ఉన్నాయి, కొన్ని పేర్లు. అటువంటి సస్యశ్యామలమైనటువంటి స్థలము గిలాదు అనేది. ఇటువంటి గిలాదులో ఇశ్రాయేలీల గోత్రంలో ఉన్నటువంటి గాదీయులను రూబేనీయులను ఏం చేశారు అంటే మోషేతో, అయ్యా మాకు మందలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఈ గిలాదు ప్రదేశంలోనే ఉంటాము, ఈ స్థలం మాకు ఇయ్యమని చెప్పి మోషేని వాళ్ళు అడిగారు. అప్పుడు మోషే ఈ గాదీయులతోనూ రూబేనీయులతో ఏమన్నారు, మీ సహోదరులు యుద్ధమునకు పోచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా అన్నారు. అంటే గిలాదులో ఉండేటువంటి అమోరీలు మనకి ఇక్కడ ఏమి జ్ఞాపకం చేస్తున్నారు అని అంటే, వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళాలా? వారు యుద్ధమునకు వెళ్ళాలా? వారు యుద్ధమునకు వెళ్ళకుండా ఆ ప్రదేశంలో సౌఖ్యంగా సుఖముగా ఉంది, నెమ్మదిగా ఉంది, సౌఖ్యంగా ఉంది అని చెప్పి అక్కడ ఆగిపోవటానికి ప్రయత్నం చేస్తున్నవారు. అంటే అమోరీలు వారే. అమోరీలు ఎప్పుడు కూడా వారు సుఖమును సౌఖ్యమును కోరుకునేటువంటి వారు. అంటే ఏ కొంచెము కూడా శ్రమపడటానికి కష్టపడటానికి వాళ్ళు ఇష్టపడేటువంటి ప్రజలు కాదనేది రెండవ తలంపులో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ సౌఖ్యంగా ఉంది, ఇక్కడ సుఖముగా ఉంది, ఇక్కడ బాగా ఉంది. మిగతా గోత్రముల వారేమో పోయి ఏం చేయాలంట? యుద్ధం చేయాలంట. వీరు మాత్రము ఏ కొంచెం శ్రమ వచ్చారంట, యుద్ధానికి వెళ్ళారంట. కాబట్టి నెమ్మదిగా సుఖంగా సౌఖ్యంగా బ్రతకాలని కూర్చున్నారంట. ఎంత విచారకరం. కాబట్టి వారి యొక్క లక్షణం అదే, అమోరీల యొక్క లక్షణమే రెండోది. వారు సుఖమును సౌఖ్యమును కోరుకునేటువంటి. కాబట్టి అనేక పర్యాయాలు అమోరీల వలె మనము కూడా మన యొక్క సౌఖ్యమును, మన యొక్క సుఖమును, మన యొక్క స్వార్థమును కాబట్టి మన వరకు చూసుకుంటాం. నేను, నా పిల్లలు, నా కుటుంబము సౌఖ్యంగా ఉన్నామా, సుఖంగా గిలాదులో ఉన్నామా లేదా చూసుకుంటాం. నా కుటుంబం గిలాదులో ఉంటే ఓకే, ఇక ఎవరైనా పోని, ఎవరెట్టైనా పోని. కాబట్టి వాళ్ళు యుద్ధం చేయాలా, మిగతా వాళ్ళన్నీ చేయాలా, నేను మాత్రం సౌఖ్యంగా ఉండాలా. మిగతా వాళ్ళంతా మిగతా కార్యక్రమాలంతా మిగతా వాళ్ళు చేయాలా, నేను నెమ్మదిగా సుఖంగా సౌఖ్యంగా ఉండాలా. గుడ్డ నలగకూడదు, బట్ట నలగకూడదు కదా. ఇది ఎవరి లక్షణము? అమోరీల లక్షణం. ఆ తర్వాత వాళ్ళకి మనం చూస్తే వాళ్ళకి వారు యుద్ధానికి కిందకు వచ్చినప్పుడు వారు ఏం చేస్తూ వచ్చారు అంటే 11, 12 వచనాలు.
ఉమ్, 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 ఉమ్. 20 వచ్చిందమ్మా, 20, 21, 22 అప్పుడు మోషే వారితో, ఆ, మీరు మీ మాట మీద నిలిచి, ఆ, యుద్ధమునకు సిద్ధపడి, ఆ, తన శత్రువులను ఎల్లగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవ్వతలికి వెళ్ళవలేను. నేను ఈ తలంపును మీకు జ్ఞాపకం చేయాలనుకున్న తలంపు ఏంటి అని అంటే, విశ్వాస జీవితంలో, కాబట్టి విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా సుఖము సౌఖ్యమును ఏం చేయకూడదు. విశ్వాస జీవితం అంతా కూడా, క్రైస్తవ జీవితం అంతా కూడా అది ఎంత మాత్రం సుఖమైంది సౌఖ్యమైంది కాదు. కాబట్టి మనము యుద్ధము గుండా వెళ్ళవలసిందే, యుద్ధము చేయవలసినటువంటి వారిమే, సౌఖ్యంగా ఉండవలసినటువంటి వారిని కాము. కాబట్టి ఒకవేళ మోషేను గురించి నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. ఆ, ఉమ్, ఆ, ఆ, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట, అది ఒకవేళ మోషేగిన అనుకుంటే మోషే చాలా సుఖముగాను సౌఖ్యముగాను ఉండగలడు. కాబట్టి అమోరీలు సుఖమును సౌఖ్యమును కోరుకునేటువంటి ప్రజలు. కాబట్టి మోషగినట్లు అనుకొని ఉంటే ఈనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తుల నుండి బయటకు వచ్చేటువంటి వారు కారు. కాబట్టి వారు విశ్వాస జీవితంలో మనము ఇటువంటి పరిస్థితులే, ఎప్పుడు కూడా విశ్వాస జీవితము సాఫీగా సాగదు. కాబట్టి అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని యొక్క ప్రజలతో ఏమనుభవించాలనుకున్నాడు? సౌఖ్యం కాదు, శ్రమ అనుభవించటం అనేది. కాబట్టి మన జీవితం అంతా కూడా, మనం వెళ్ళేటువంటి ఈ మార్గం అంతా కూడా అవి కొండలు లోయలు గుండా వెళ్ళాలి. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు. కాబట్టి ఇలాంటి జీవితం మన మార్గంలో ఉంటాయన్న సంగతిని ఎరుగుదాం. రోమిలికి రాస్తూ పౌలపుస్తుడు ఒక మాట, అది ఈ సందర్భానికి కదా, నా పదం కొరకు నేను చదివిస్తున్నా. రోమపత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, రోమపత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఏమున్నాయంట? కష్టము వారి మార్గములలో ఉన్నాయి. కాబట్టి మనం సౌఖ్యం కాదు సుఖం కాదు మన మార్గములలో ఉంది. మన మార్గములలో సౌఖ్యము సుఖమును కోరుకుంటే, కాబట్టి అది అమోరీలే మార్గంలో వెళుతున్నామని. కాబట్టి మన మార్గంలో ఏమున్నాయి అనంట? కష్టములు వారి మార్గములలో ఉన్నాయి మన జీవితాల్లో. కాబట్టి ఇటువంటి మార్గములో గుండానే వెళ్ళాలి, సుఖము సౌఖ్యము గుండా కాదు. కాబట్టి కీర్తనకాడు అంటాడు 84వ కీర్తన 6వ వచనంలో, వారు బాకా లోయలలో పడి వెళ్ళుచున్నప్పుడు, బాకా అంటే గత వారం చెప్పాను మీకు ఏంటి, ఏడ్పు. కాబట్టి బాకా అంటే మనం వెళ్ళాల్సింది సుఖము సౌఖ్యము కాదు, విశ్వాస జీవితం అంతా కూడా. కాబట్టి కష్టములు మన మార్గంలో ఉంటాయి, ఏడ్పు దుఃఖము మన మార్గంలో ఉంటాయి. కాబట్టి సౌఖ్యము సుఖమని మన విశ్వాస జీవితంలో ఎప్పుడు అనుకోకూడదు. విలాప వాక్యములు 1వ అధ్యాయం 4వ వచనంలో, విలాప వాక్యములు 1వ అధ్యాయం 4వ వచనం. సియోను మార్గములు ఎలాగున్నాయట? కాబట్టి మనం వెళ్ళవలసింది ఎట్లా వెళ్ళాలి అంటే, అవి ప్రలాపించుచు ఉన్నటువంటి, అవును, ఇదే విశ్వాస జీవితం. కాబట్టి అమోరీల వలె సౌఖ్యమును సుఖమును కోరుతున్నావా, లేకపోతే ప్రభు కొరకై ఇట్టి శ్రమలు అనుభవించటానికి కాబట్టి మనం సిద్ధంగా ఉన్నామా అని. ఒకవేళ నువ్వు సౌఖ్యమును సుఖమును కోరుతూ ఉంటే నువ్వు ఇంకా అమోరీలవే అన్న సంగతిని మర్చిపోవద్దు. కాబట్టి అమోరీల యొక్క రెండో లక్షణం ఏంటి అని అంటే, వారు సౌఖ్యమును సుఖమును కోరుకునేటువంటి వారు. కాబట్టి మన విశ్వాస జీవితంలో కాబట్టి మనకు ఎప్పుడు కూడా పోరాటంలే, ఎప్పుడు యుద్ధంలే, ఎప్పుడు కాబట్టి దుఃఖములే, ఎప్పుడు మనకి కాబట్టి శ్రమలే, కష్టములే. ఇది మనం వెళ్ళవలసినటువంటి మార్గం.
కాబట్టి ఏ సుఖము సౌఖ్యంగా ఉన్నావు అని అంటే, కాబట్టి అంటాడు, సారాంబి గృహములలో నివసించుటకు ఇది. సారాంబి గృహములు అంటే అయ్యే సౌఖ్యమును కోరుకునేటువంటి గృహాలు. అందులో అటువంటి స్థితి కాదు ప్రభు మనల్ని కోరుతా ఉంది. మోషేను చూడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విమోచించడానికి తాను వెళ్ళినటువంటి మార్గము ఎట్టి మార్గమును ఎంచుకొని వెళ్ళాడు. కాబట్టి బ్యాప్టిజం ఇచ్చి యోహాను చూడు, తాను ఎటువంటి ఆహారమును తీసుకున్నాడో. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఏ సౌఖ్యం ఉంది ఆయనకి? మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనం. యోహాను ఒంటె రోమల వస్త్రములను వెలుపల మొల చుట్టూ తోలుదట్టి ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేని అతనికి. ఇది విశ్వాస జీవితం. సౌఖ్యము సుఖమును కోరుకోకు. కాబట్టి వర్షం వస్తే రాము. వర్షం వస్తే రాము, తడిసిపోయి మరి మొలకెత్తుతాయేమో తైలం, మళ్ళీ నా నుంచి ఇంకొకరు పుడతారేమో. చుట్టాలు వస్తే రాము. ఎంత విచారకరమో కదమ్మా. సౌఖ్యము సుఖం కావాలి. చలి పుడితే రాము, తప్పుడు కప్పుకొని పడుకోవాలా కదమ్మా. ఒకవేళ కుర్చీలు తీసేసామనుకోండి, రేపటి నుంచి వస్తామా? ఎంత సౌఖ్యం కావాలన్నా మనకి, ఎంత సుఖం కావాలన్నా దేవుని ఇంట్లో కూడా. నడుము నొప్పులు వస్తాయి, కాళ్ళ నొప్పులు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. నాకు కూడా ఉన్నాయి. వీడికి వచ్చిన తర్వాత నేను కూడా కీళ్ళ నొప్పులకు మందులు వాడుకుంటున్నా. అయినా నేనేం చేస్తున్నా? ప్రభు అనుమతించినంత కాలం మోకాళ్ళ మీదే ఇక్కడ కిందే కూర్చుంటున్నా. మనము సౌఖ్యం కావాలి. అది ఎవరి లక్షణము? అమోరీయులు. ఇటువంటి వారు అమోరీలుగా పిలువబడతారు. మూడవదిగా అమోరీయుల గురించి 3వ తలంపు. ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనం. అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పెను. కాబట్టి అమోరీయుల గురించి మాట్లాడుతూ, అమోరీయుల యొక్క అక్రమం ఇంకా ఏం కాలేదంట? ఇనిక్విటీ అని ఉంది ఇంగ్లీష్లో, అధర్మము అని ఉంది. కాబట్టి అమోరీయుల అక్రమం ఇంకా ఏం కాలేదంట. అంటే అమోరీయులు ఎవరు? అక్రమము చేయనటువంటి వారు, అక్రమస్తులు, అక్రమము చేయనట్టు. ఇది అమోరీయుల యొక్క లక్షణం. కాబట్టి ఇది అబ్రహాముతో అన్నాడు ప్రభు ప్రత్యక్షమై. యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు ప్రత్యక్షమై. ఇది ఎన్నో ప్రత్యక్షత అబ్రహామునకు. 15వ అధ్యాయంలో అబ్రహామునకు ప్రత్యక్షత ఎన్నోది? బైబిల్ చదువుతున్నప్పుడు రాసుకోండి. స్టడీ చేసేటప్పుడు బైబిల్ స్టడీ, మెడిటేషన్ అంటే అదే, బైబిల్ స్టడీ అంటే అదే. ఇది ఎన్నో ప్రత్యక్షత 15వ అధ్యాయంలో. పోనీ ఎన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి అబ్రహామునకి ఈ ఆదికాండంలో? ఏమ్మా? మొట్టమొదటిగా ఏడ ప్రత్యక్షమయ్యాడు దేవుడు అబ్రహామునకు? 12వ అధ్యాయంలో అయ్యాడు. తర్వాత 15వ అధ్యాయంలో అయ్యాడు. తర్వాత 17వ అధ్యాయంలో అయ్యాడు. 3 ప్రత్యక్షతలు. సరేలే, మళ్ళీ మన సమయం అయిపోతుంది. ఇప్పుడు అబ్రహామునకు ఇక్కడ ప్రత్యక్షమైన తర్వాత అబ్రహాముతో ప్రభు ఈ మాట అన్నాడు, అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఎక్కడికి పోతారు? కాబట్టి మీరు ఐగుప్తునకు వెళ్తారు. ఆ తర్వాత 4వ తరం వారు మీరు మరలా ఎక్కడికి వస్తారు? కనానుకు వస్తారు. అదే ఏజ్ కలిగిన మనము యెహోషువ గ్రంథంలో వాళ్ళు తిరిగి రావటం చూస్తున్నాం. మనం నిర్గమకాండం 12వ అధ్యాయంలో అక్కడ వారి అక్కడ సంపూర్ణమైనట్టుగా ఒక మాట చూస్తాం. 12వ అధ్యాయం 41వ వచనం. 12:41 నిర్గమకాండ. 40 వచనం, 40-41 2. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశం నుండి బయలుదేరి. చూసారా? 4వ తరం వారు వస్తారు అన్నాడు. ముందు చెప్పాడు కదా ప్రభు ఏమని? 4వ తరం వారు వస్తారు. అంటే అప్పటికి 100 సంవత్సరాలు, 99 ఏండ్ల వాడు అప్పుడు ప్రభు చెప్పాడు. అంటే ఆయన 4వ తరము. ఆ తర్వాత జీవితం 100 సంవత్సరాలు లెక్కేసుకుంటూ పోతే 430 సంవత్సరాలకి
అంటే అమోరీయుల యొక్క అక్రమం ఏమైంది? ఇప్పుడు ప్రభు అక్కడ సమాప్తి చేశాడు వాళ్ళని. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆ అమోరీల అక్రమం చల్లారిన తర్వాత ఆ 4వ తరం వారు తిరిగి రావటం చూస్తున్నాం. ఆదికాండం 48వ అధ్యాయము, ఆదికాండము 48వ అధ్యాయము, 48వ అధ్యాయము 21, 22 వచనాలు. ఆయనను దేవుడు మీకు తోడై ఉండి మీ పితరుల దేశమునకు మిమ్మల్ని మరలా తీసుకొని పోవును. ఇప్పుడు తన పిల్లలతో చెబుతా ఉన్నాడు ఎవరు? యాకోబు. ఏమనంటే, నేను చనిపోబోతున్నానయ్యా, ఆయనను దేవుడు మీకు తోడేయండి మీ పితరుల దేశమునకు మిమ్మల్ని మరలా తీసుకొని వెళతాడు అని చెప్పాడు ముందే. 50వ అధ్యాయము, అదే ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఇక్కడ యోసేపు కూడా చెబుతూ ఉన్నాడు ఏమనంటే, నేను చనిపోబోతా ఉన్నాను, దేవుడు నిత్యముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను ఇది చెప్పాడు. అలాగున వారు 400 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీలు తిరిగి ఎక్కడికి వచ్చారు? కనానుకు వచ్చారు. తలంపు ఏంటి అని అంటే, అక్కడ ఇప్పుడు అమోరీయులు అక్రమము చల్లారటానికి, అక్రమము పూర్తి కావటానికి ఎన్ని సంవత్సరాలు పెట్టింది? 400 సంవత్సరాలు అంట. చూడండి, అంటే వారి తర్వాత వాళ్ళ పిల్లలు, వారి తర్వాత వాళ్ళ పిల్లలు ఒక్కొక్కరికి ఏం చేశారు? వీళ్ళు అక్రమాన్ని నూరిపోసారు కదా. అక్రమాన్ని ఏం చేశారమ్మా? నూరిపోస్తూ వచ్చారు. కాబట్టి అమోరీయులు దేనికి సాదృశ్యము అంటే అక్రమస్తులకి సాదృశ్యంగా ఉన్నారు. కాబట్టి ఏంటి ఈ అక్రమము అని మనం చూస్తే, యోబు గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 24వ అధ్యాయము 2వ వచనం. అక్రమం అంటే ఏంటో ఒక డెఫినేషన్ ఆడ జ్ఞాపకం చేస్తా. యోబు గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. అది సరిహద్దురాలను తీసివేసేవారు. అటు సరిహద్దురాలను తీసివేసేటువంటి వారు ఎవరంట? అక్రమము చేయనటువంటి వారు. అట్టి వారు ఏం చేస్తారంట? ఆక్రమించుకుంటారంట. ఇది అక్రమం చేయటం అనేది. ఇది అమోరీయుల యొక్క లక్షణం. వారు ఏం చేస్తారంటే సరిహద్దురాలను తీసివేస్తాడు. సరిహద్దురాలను తీసివేయటం అంటే ఏంటి? దేవుడు ప్రతిదానికి ఒక మేరను ఏర్పరిచాడు కదా. కాబట్టి దేవుడు మనకు ఒక మేరను ఏర్పరిచాడు. ఆ మేరను దాటి రావటము ఏమంటారు దాన్ని? ఇప్పుడు మనం ఈయన పాకిస్తాన్ విషయం తరచుగా ఈ పదం వింటాం. ఏమంటే అక్రమంగా లోనికి చొరబడ్డారంటాం కదా. అక్రమంగా అంటే ఆ ఫెన్స్ను దాటి లోపలికి రావటం. కాబట్టి విశ్వాస జీవితంలో అలా చేయటం అనేది అది అమోరీయులు. అక్రమము చేయవారుగా అంటే సరిహద్దురాలను తీసివేసి, కాబట్టి ఆక్రమించుకొని ఉండటం. ఇతరుల యొక్క దానిలో వారి సరిహద్దులను చెరిపి వేసుకొని ఇతరుల యొక్క దానిలో వీళ్ళు ఏం చేస్తారు? చొరబడి ఆక్రమించుకుంటారు. దానిని ఏమంటాము? అక్రమము అంటారు. కాబట్టి విశ్వాస జీవితంలో ఇటువంటి అక్రమం ఉంటుంది. ఎలాగూ ఇతరుల యొక్క దానిలో పరిచర్యలో మనం ఏం చేస్తామమ్మా? చెరిపేసి మనం జ్వరపడతాం. ఇతరుల యొక్క పనిలో పరిచర్యలో సరిహద్దును చెరిపి మనం ఏం చేస్తాము? అందులో జ్వరపడతాం. దాన్ని ఏమంటాము? అక్రమము. కాబట్టి అక్రమము చేయటం అనేది, ప్రభు నీకు ఒక పరిధి ఇచ్చాడు, ప్రభు మనకు ఒక మేరనిచ్చాడు, ప్రభు మనకు ఒక బాధ్యతను అప్పగించాడు. కాబట్టి ఆ పరిధిని, ఆ మేరను మనం ఏం చేయకూడదు? దాటి వెళ్ళకూడదు. దాటి వెళితివా నువ్వు అక్రమము చేయనటువంటి వాడివి. ఆక్రమించుకుంటివా నువ్వు అక్రమము చేయనటువంటి వాడు. అక్రమము చేయనటువంటి వారు తెస్సలోనికైకి రాస్తూ పౌలు అపోస్తలుడు 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, తెస్సలోనికే 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము, ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు.
ఓ తెస్సలోనికీలో ఉన్నటువంటి సంగమా, అమోరీలు అక్రమంగా ఇతరుల యొక్క దానిలో జొరబడినట్లుగా మీలో కొందరు కూడా ఏ ఎవడైనాను పని ఏమంటాడు అక్కడ, మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా, అంటే ఇతరుల యొక్క దానిలో అక్రమంగా పరుల జోలికి పోయి అక్రమంగా నడుచుకునుట, ఏ పని చేయక పరుల జోలికి పోవుట, వారి యొక్క పనిలో నువ్వు పాలు పొందు. కాబట్టి అక్రమం యొక్క అలాగూ నువ్వు ప్రవేశిస్తావా, ఈ అక్రమం యొక్క ఈ దీనికి ఫలితం ఏంటో తెలుసా? దైవగ్రంథంలో ఒక మాట చదువుతాం. ఏజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం. ఏజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతునో మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండానట్లు విడిచిపెట్టండి. రాత్రి మనం మేరలో మనం పనిచేస్తాం కాబట్టి అక్రమంగా జొరపేట ఇశ్రాయేలును గురించి రాస్తా ఉన్నాడు. కాబట్టి మీ అక్రమమును మీకు శిక్షకు ఏమవుతుందంట? కారణమైద్ది. మన అక్రమము మనకు శిక్షకు కారణమవుతుంది. కాబట్టి ప్రభువు ఒకవేళ మేరని ఇస్తూ వచ్చాడు. ఆ మేరలోనే మనం పని చేయవలసినటువంటి వారి. కాబట్టి శిక్షా విధికి మనం కారణం కాకుండానట్లు. నేను ఇంకో మీకు అర్థమయ్యేదాని కొరకు నేను ఇంకొక మాట మీకు ఇక్కడ జ్ఞాపకం చేయాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22, 23 వచనాలు. ఆ దినమందు నన్ను చూచి మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా, ఎన్నడూ ఎరుగను. ఎవరంటే వీళ్ళు? కాబట్టి వీళ్ళు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. వారి ఎవరు అంటే ప్రభు యొక్క నామమున ప్రవచించినటువంటి వారే, ప్రభు యొక్క నామమును ప్రకటించినటువంటి వారే, ఆ తర్వాత దెయ్యములను వెలగొట్టినటువంటి వారే, ఆయన నామమును అనేకమైనటువంటి అద్భుతములు చేసినటువంటి వారే. ఆయనను వారు మేరను దాటి ఇతరుల యొక్క పరిచర్లు వాళ్ళు ఏం చేయరు? చొరబడినటువంటి వారు. వారి ఉద్దేశించి ప్రభు అన్నాడు, ఇవన్నీ మంచి పనులే చేసావు, ఇతరులను ఆక్రమించి చేసావు అయితే కదా, ఇతరుల యొక్క పనిలో జొరబడి చేసావు, అది నీ పని కాకపోయినా. కాబట్టి నువ్వు ప్రవచించావు, నీవు అద్భుతములు చేసావు, నువ్వు దేవాలయంలో నీ పని కాకపోయినా నువ్వు చేసావు, నీ మేరను దాటిపోయావు. కాబట్టి ప్రభు అన్నాడు ఇప్పుడు వారిని గురించి ఏమన్నాడు? అక్రమము చేయవారులారా అని. కాబట్టి పౌలు అపోస్తలుడు రోమీయులకు రాస్తూ రోమపత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో, రోమపత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. అక్రమము చేయుటకై అక్రమము చేయుటకై మీ యొక్క అవయవములు ఎలాగూ దాసులుగా మీరు ఉపయోగించుకుంటారు అని. కాబట్టి ఈ తలంపు నేను ఇక్కడ ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ అక్రమము ద్వారా కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే, ఒక మాట, అక్రమం వలన నీ మీద శిక్ష తీసుకురాబడుతుంది. అంతకంటే కూడా ప్రాముఖ్యమైన ఒక మాట జ్ఞాపకం చేసి ఆ తలంపును అక్కడ ముగిస్తా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనికి వస్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనంలో ప్రభు ఒక మాట అన్నాడు, అక్రమము విస్తరించుట చేట అనేకుల ప్రేమ ఏమవుతుంది. కాబట్టి ఈనాడు అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోవటానికి కారణం ఏంటి అంటే, ఇతరుల యొక్క మేరలో అక్రమంగా మనం ఏం చేస్తున్నాం? ప్రవేశించడం. ఆ కారణం చేతనే నీ తోటి సహోదరుడు నీ మీద గుర్రుగా ఉండే, నీ తోటి సహోదరి నీ మీద, ఇక ప్రేమ ఎక్కడి నుండి వస్తుందని అక్రమం ద్వారా ఏమవుతుంది? ప్రేమ చల్లారిపోతుంది. సోదరి, మన జీవితంలో జ్ఞాపకం ఉంచుకుందాం, ఇటువంటి అక్రమము చేయనటువంటి అమోరీల వలె మనం ఉండకున్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక అని. కాబట్టి ఈ అక్రమం వల్ల ప్రేమ చల్లారిపోద్ది. వాక్యం చెబుతుంది కదా, చాలా విషయాలు ఉన్నాయి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10-11లో ఆ ప్రేమను గురించి మాట్లాడుతూ ఏమంటాడు అక్కడ? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము ఇందులో ప్రేమ ఉంది.
ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింప అది బద్ధులమై ఉన్నాం, ప్రేమింపబద్ధులమై ఉన్నాం. కాబట్టి ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నామని వాక్యం చెబుతుంది. అక్రమమేమో ఆ ప్రేమను ఏం చేస్తుంది? బద్దులకు బదులు బద్దలు చేస్తూ ఉంది కదా. కాబట్టి విశ్వాస జీవితంలో తద్వారా దేవుడు మన యందు సంతోషించినటువంటి వాడు కాడు. ఇది చివరిగా ఒక మాట జ్ఞాపకం చేసి 4వదిగా అమోరీయుల గురించి అక్కడ ముగిస్తాను. ఆదికాండం 14వ అధ్యాయము, ఆదికాండము 14వ అధ్యాయము 7వ వచనము, 14వ అధ్యాయం 7వ వచనం. 14వ అధ్యాయం 7వ వచనం. తిరిగి కాదేశను ఎన్మిష్బత్తుకునకు వచ్చి అమాలేకుల దేశమంతటిని హససోన్ తామారులో కాపురమున్న అమోరీలను కూడా కొట్టిరి. కాబట్టి ఇప్పుడు అమోరీలు వాళ్ళు కాపురం ఉన్నటువంటి స్థలాన్ని గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది మనకు ఒక హెచ్చరికగా తీసుకుందాం, 4వ తలంపు. కాబట్టి అమోరీలు ఎక్కడ ఉన్నారు అంటే హససోన్ తామారులో కాపురం ఉన్నారు. ఈ హససోన్ తామారు నాకు ఇంకొక పేరు జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చున్నది, వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని. కాబట్టి హససోన్ తామారు అను ఎన్గేది. కాబట్టి ఎక్కడ ఉన్నారు వీరిప్పుడు? కాబట్టి ఈ అమోరీలు ఎన్గేదిలో ఉండేటువంటి అనుభవము, ఇట్టి ప్రజలే వారే ఎన్గేదిలో ఉంటే సరే. నేను కొంచెం ముందుకెళ్తే ఎన్గేదిని గురించి చెప్పాలి కనుక పరమగీతాలు 1వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ ఎన్గేదిని గురించి ఒక మాట ఆమె శూలమెత్తి పలుకుతా వచ్చింది. పరమగీతాలు 1వ అధ్యాయము 14వ వచనం. నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనంలోని కర్పూర పూగుత్తులతో. కాబట్టి తన ప్రియుని గురించి చెప్తుంది. నా ప్రియుడు నాకు ఎన్గేది ద్రాక్షావనంలోని కర్పూర పూగుత్తులతో. ఎన్గేది అని అంటే అర్థం ఏంటో తెలుసా? మేకపిల్ల ఊట అని అర్థం. ఏంటి? మేకపిల్ల ఊట. ఇంకొక పదం కూడా ఉంది, ఎడారిలో చలమ అంటే వయాసిస్ అని అర్థం. ఎన్గేది అని అంటే ఎడారిలో నీటి చలువ అని అర్థం. అంటే ఇప్పుడు ఎన్గేది ఏం చూపిస్తుంది అని అంటే ఎడారిలో ఏముంటాయమ్మా? వయాసిస్లు ఉంటాయి కదా, తెలుసు కదా. కాబట్టి చుట్టూ ఎడారే, అక్కడ ఏముంటుంది? వయాసిస్ ఉంటుంది. చూడండి, ఈ ఒంటెలు అలాగూ వాళ్ళు ఎడారి ప్రాంతాలలో అవి కనపడగానే వాళ్ళ ప్రాణాలు ఏమైపోతాయి? తెప్పరిల్లుతాయి. తలంపు ఏంటి అని అంటే ఇంత ఎడారిలో ఎనిగేది కనపడతా ఉంది అంటే ఎడారిలో ఎనిగేది వలె మనం ఉండుట అనేది. కాబట్టి ఇక్కడైతే అమోరీలు ఎనిగేదిలో ఉన్నారనేది విశేషమేం కాదు, వారు ఎనిగేదిలో ఉన్నారన్న దానికి. అంటే వారే ఎనిగేది వలె ఎనిగేదిలో ఉంటే, వాళ్ళే ఎనిగేదిలో ఉంటే వివరాల్లో వీరు అన్ని ఆచారములు హేమైనటువంటి కార్యములు చేసినటువంటి వారు, ఆ తర్వాత సుఖమును సౌఖ్యమును కోరుకున్నటువంటి వారు, మూడవదిగా అక్రమం చేయనటువంటి వారే వయాసిస్సులో గిన ఉంటే, ఎన్గేదిలో గిన ఉంటే, ఈనాడు మనం ఇంకెట్లా ఇటువంటి ఎన్గేది వలె వయాసిస్సుల వలె అంటే ఇటువంటి అనుభవాలు మన జీవితంలో ఇక్కడ ఉండాలి అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను, మనకి తలంపు అర్థం కాదు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యంలోను విత్తనములు వేదగిని దేశంలో నన్ను వెంబడించుచుంటివి. ఎట్లా వెంబడిస్తుందంట ఇశ్రాయేలీలు? అరణ్యంలో. అంటే ఏమి ఉండదు అరణ్యంలో. కాబట్టి అరణ్యంలో ఉన్నటువంటి ఒక వయాసిస్సు, కాబట్టి వలె అంటే అటు సమృద్ధి కలిగినటువంటి పరిస్థితి. కాబట్టి అరణ్యములో విత్తనము వేదగినటువంటి దేశం అది. అరణ్యంలో ఎవరైనా విత్తనం వేస్తారా? ఇటువంటి బ్యారెడ్లు అంటే ఏమీ కూడా దొరకదు అక్కడ. ఇటువంటి పరిస్థితులలో కూడా
కాబట్టి ఇశ్రాయేలీలు ఏం చేశారంటే ప్రభుని వెంబడించుట. కాబట్టి వయాసిస్ అరణ్యంలో వయాసిస్ వలె, కాబట్టి అరణ్యం ఉంది, దానిలో వయాసిస్ ఉంది. కాబట్టి అట్టి మనం ఎన్గేది వలె ఇట్టి అరణ్యంలో విత్తనం వేదగినటువంటి ఇటువంటి స్థలాల్లో కూడా, ఇటువంటి ప్రతికూల పరిస్థితులలో కూడా మనం ఏం చేస్తూ రావాలంటే ప్రభుని వెంబడించటము అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. కాబట్టి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయనను వెంబడించటము అనేది. ఇంకా కొంచెం ముందుకెళితే 17వ అధ్యాయం 8వ వచనంలో, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం, వారు జలముల యొద్ద నాటబడిన చెట్ల వలె నుండును, అది కాలువల ఓరను దాని వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు కాపు. వర్షం లేని సంవత్సరమున, అది ఎడారి, వర్షం లేనటువంటి సంవత్సరమున కూడా ఎట్లుందంటే అది కాపు మానటంలే. కాబట్టి ఇది మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఎన్గేది ఏం చూపిస్తుంది అని అంటే, కాబట్టి మనము అరణ్యములో అటువంటి పరిస్థితులలో కూడా ప్రభుని వెంబడించటం అయితే, రెండోది ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో కూడా మనం ఎట్లుండాలంట, ఆకుపచ్చగా నుండి కాపు కాయటం, ఫలించటము అనేది. కాబట్టి విశ్వాస జీవితంలో అట్లా మనం ఉండాలనేది ఈ ఎన్గేది మనకు నేర్పించేటువంటి ఆత్మీయమైనటువంటి పాట. ప్రకటన గ్రంథకర్త కాబట్టి ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి మాట్లాడుతూ 3వ అధ్యాయం 8వ వచనంలో ప్రకటన గ్రంథకర్త కాబట్టి ఏమంటాడు అక్కడ, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగా. అంటే శక్తి కొంచెమనంటే అది అరణ్యమును చూపిస్తుంది. కాబట్టి అటువంటి కఠినమైనటువంటి పరిస్థితులలో కూడా ఫిలదెల్ఫియా సంఘము ప్రభువుని ఏమనలేదంట, ఆయన నామమును నేను ఎరుగా లేదు. కాబట్టి ఈ ఎన్గేదిలోనే దావీదు కూడా దాగి ఉన్నాడు సౌలు చేత తరంబడుతూ వచ్చినప్పుడు. ఈ ఎన్గేదిలోనే ఆ అససోన్ తామార్లోనే కాబట్టి ఆ అమోరీలను ఆ పైన ఉన్నటువంటి రాజు, ఆయన పేరు ఏం పేరు, మనం చదివినటువంటి భాగంలోనే కదర్లామోర్ అనేటువంటి రాజు ఇక్కడ ఈ స్థలంలోనే అమోరీలను కొట్టి వారిని జయిస్తూ వస్తాడు. కాబట్టి విశ్వాస జీవితంలో ప్రభును వెంబడించుట, అనానుకూల పరిస్థితుల్లో ఎట్లనూ ప్రభుని వెంబడించుట, అనానుకూల పరిస్థితుల్లోనూ మనము ప్రభు కొరకై ఫలించుట అనేది ఈ ఎన్గేది మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే 63వ కీర్తనలో కీర్తనకాడు ఒక మాట అన్నాడు, 8వ వచనం, 63వ కీర్తన 8వ వచనం, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించు. అది ఎన్గేది మనకు నేర్పే ఆత్మీయ పాఠము, ఆయనను అంటి వెంబడించుట. అది అరణ్యమైన, ప్రతికూల పరిస్థితులైనా, లేకపోతే శ్రమలైనా, కష్టములైనా, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనను ఆయనను వెంబడించటం అనేది, ఆయనను అంటి వెంబడించటం అనేది. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం నేర్చుకుందాము గాక. అట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక.